ఆ బ్రహ్మదేవుడి కరుణించి మాకు ఇలాంటి కల్పవృక్షము మాకి కావాలి భూలోకంలో అంటే అప్పుడు ఆ ఒక బ్రహ్మదేవుడు ఆ ఋషులకి చెప్తాడు, కల్పవృక్షము అనగా కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏమి తెలుసుకుంటే అది జరిగిపోతుంది ఋషివర్యులారా. అటువంటి వృక్షాలు మనం భూమిపై పెంచడం వలన కొన్ని ఆపదలు ఏదైనా జరగవచ్చు కదా. ఒకరు మంచి కోరుకునేవాడు ఉంటాడు, చెడు కోరుకునేవారు ఉంటారు. ఇటువంటి సమయంలో ఆ కల్పవృక్షాన్ని మీకు అందించేది అంత సూక్తం కాదు అనగా, లేదు స్వామి మాకేదో విధానం కల్పవృక్షాలు కావాలి అంటే అప్పుడు ఆ కల్పవృక్షానికే ఒక ప్రార్థించి బ్రహ్మదేవుడు ఋషులందరూ కూడా ఆ కల్పవృక్షానికి ఆజ్ఞాపిస్తారు, భూలోకంలో మీరు వెళ్ళి ఉండాలి, ప్రజలు జనాలు ఋషులు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ సంకల్పాన్ని మీరు అందించాలి వాళ్ళకి అనగా అప్పుడు ఆ కల్పవృక్షం తెలియచేస్తూ